హలో అందరికీ వెల్కమ్ టు ఉషా న్యాచురల్ బ్లాగ్స్. ముందుగా అందరికీ చాలా థ్యాంక్స్ వీడియో కోసం వెయిట్ చేసినందుకు. ఫైనల్లీ తిరుమల వీడియో అయితే వచ్చేసింది. తిరుపతికి మాకు జస్ట్ 1 అవర్ మాత్రమే టైం పడుతుంది. సో మేము బయలుదేరేసరికి టైం 12 అయింది. ఆఫ్టర్నూన్ 12కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం బస్సులో. కరెక్ట్గా 1 కంతా అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అందరికీ తెలిసిందే, ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి అందరూ స్టెప్స్ మీద నడిచి వెళ్ళే వాళ్ళు స్టెప్స్ మీద వెళ్తారు, లేదా బస్కి వెళ్ళే వాళ్ళు బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కుతారు. సో మేము ఎప్పుడు తిరుమలకి వచ్చినా నడిచే వస్తాము. అండ్ ఇంకోటి ఏమంటే, మేమేం టికెట్లు అయితే అస్సలు తీసుకోలేదు. టికెట్లు ఏమంటే నైట్ అయినా ఇస్తారు, లేదా మార్నింగ్ 10 వరకు ఇస్తారు. మేము ఇంటి దగ్గరే బయలుదేరేటప్పటికి 12 అయిపోయింది. అందువల్ల మేము టికెట్స్ ఏం తీసుకోలేదు అనమాట. డైరెక్ట్ నడిచి వస్తేనే చాలా బాగుంటుంది తిరుమల ట్రిప్. ఇంకా బ్యాగ్స్ ఇక్కడ పెట్టడానికైనా అయితే లోపలికి వచ్చేసాము. కొండపైకి వెళ్ళడానికి మనకి అలిపిరి సైడ్ అయితే 11 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. చాలా లాంగ్ అవుతుంది, కానీ అలిపిరి సైడ్ వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీవారి మెట్టు సైడ్ మనం వెళ్ళామంటే కనుక జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే, కానీ అక్కడ ఒకే ఫ్లోలో స్టెప్స్. అలిపిరి సైడ్ అయితే కనుక మనకి బై వాక్ రోడ్ ఎక్కువ ఉంటుంది అనమాట. నడవడానికి పైన కొంచెం స్టెప్స్, కొంచెం వాక్ అలా ఉంటుంది. సో మేము సిచ్యువేషన్ బట్టి ఒకసారి శ్రీవారి మెట్టు సైడ్, ఒకసారి అలిపిరి సైడ్ అలా వస్తామన్నమాట. ఈసారి అయితే అలిపిరి. మేము ఎప్పుడు వచ్చినా నడిచే వెళ్తాము అండ్ నడిచే వస్తాము. బట్ ఈసారి మాత్రం పిల్లలు ఉన్నారు కాబట్టి రిటర్న్ వచ్చినప్పుడు అయితే బస్సులో వచ్చేసాము. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా మా ఆయన మా మామయ్య అయితే చెప్పులు వేసుకోరు. మమ్మల్ని కూడా వద్దని చెప్పారు, కానీ మేము తిరగలేము చెప్పులు లేకుండా అని చెప్పి తీసుకొచ్చాము. ఇంకా స్టెప్స్ మీద మనం చెప్పులు లేకుండా అలో లేదు కాబట్టి అన్నీ ఒక బ్యాగ్ తీసుకొని బ్యాగ్లోకి వేసి పెట్టుకున్నాము. లగేజ్ బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టి పైకి పంపించేయచ్చు. మేము ట్రాలీ ఒక్కటే తెచ్చాము కాబట్టి ఆ ట్రాలీలో బట్టలు మాత్రమే సరిపోయాయి. ఇంకా చెప్పులు పెట్టడానికి ప్లేస్ లేదని సపరేట్గా బ్యాగ్ తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని అయితే నడిచామన్నమాట. సో మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యింది 12కి. 1 o'clockకి తిరుపతికి వచ్చాము. ఇక్కడ అటు ఇటుగా స్టార్ట్ అయ్యేసరికి 1:30 అలా అయిందనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఎవరు చేయలేదు, మార్నింగ్ తినేసి వచ్చామంతే. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా తిరుమలకి అయితే ఖచ్చితంగా వచ్చేస్తాము, కానీ ఈసారి మాత్రం కొంచెం లేట్ అయింది. ఏమంటే ఫస్ట్ మా పెళ్ళైన కొత్తలో ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చాము. అంటే 4 years బ్యాక్ 2021లో ఫ్యామిలీ మొత్తం వచ్చాము. ఆ తర్వాత చిన్ని పుట్టిన 1 yearకి మేము మా ఫ్యామిలీ మాత్రమే వచ్చామన్నమాట. అప్పుడైతే నార్మల్గానే వచ్చాము. అంటే ఈ తులాభారం ఏమి వేయకుండా జస్ట్ వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. గుండు అలాంటివి ఏమి లేకుండా. సో ఆ మొక్కు అలాగే ఉండిపోయింది చిన్ని కోసం. యాక్చువల్లీ చిన్ని కోసం తులాభారం, మిన్ని కోసం గుండు అనమాట. 2 మొక్కులు ఒకేసారి తీర్చుకోవడానికి అయితే వచ్చాను. అసలు నాకు గుండు కొట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అని చాలా మంది అడిగారు. ఎందుకు కొట్టావు, యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నావు కదా, గుండు కొడితే ఏం బాగుంటుంది, అసలు కొట్టద్దు. చాలామంది చాలా రకాలుగా చెప్పారు. నాకు ఎందుకు ఆ థాట్ వచ్చింది, అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, ఇదంతా నేను మధ్యలో చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. అలాగే నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బోర్లా పడుకున్నట్టుగా ఉండే ఆయన పేరు జాంబవంతుడు అన్నమాట. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి స్టెప్స్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎంట్రన్స్లోనే మనకి ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంటుంది. మేమైతే మధ్యాహ్నం లంచ్ కూడా చేయలేదు కాబట్టి అందరం ప్రసాదాల కోసం అయితే వెళ్ళాము. ఒకవేళ లంచ్ చేసినా ఖచ్చితంగా ప్రసాదం తీసుకునే వాళ్ళమే. గుడిలో ప్రసాదాలు ఎవరు వద్దంటారు చెప్పండి. సో ప్రసాదాలన్నీ తినేసిన తర్వాత స్టార్ట్ అయ్యామన్నమాట. అప్పటికే 1:40 అయింది. ఎప్పుడు తిరుమలకి వచ్చినా మేము జస్ట్ అంటే శ్రీవారి మెట్టు సైడ్ వెళ్ళామంటే 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్లో స్టెప్స్ పైకి వెళ్ళిపోయే వాళ్ళము. అలాంటిది ఇప్పుడు 1:40కి స్టార్ట్ అయితే ఎప్పుడు వెళ్ళాము మీరే చూడండి. అసలు ఇంకా ఇదే గాలి గోపురం. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అయ్యాము. రీసెంట్గా ఒక పాప ఇన్సిడెంట్ జరిగింది కదా, పులి తినేసిందని. అది జరిగినప్పటి నుంచి ఇక్కడ చాలా రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఆఫ్టర్నూన్ 2 పైన చిన్నపిల్లల్ని ఇక్కడ అలో చేయరంట. సో అందుకనే మేము లంచ్ కూడా చేయకుండా ఖాళీగా వెళ్ళామేమో. ఈసారి పిల్లలు ఇద్దరిని మోసుకొని వెళ్లాల్సి వస్తుంది అనమాట. చిన్ని అయితే స్టార్టింగ్ లో బాగానే ఎక్కేసింది, కానీ కొంచెం వెళ్ళిన తర్వాత మళ్ళీ కాలు నొప్పులు అనింది. కొంతసేపు వాళ్ళ నాన్న, కొంతసేపు వాళ్ళ నాన్నమ్మ, కాసేపు నేను అలా మోసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా మిన్ని అయితే ఎవరి దగ్గరైనా వండిపోవచ్చు, బరువు లేదు కాబట్టి. ఇక్కడ మనకి స్టార్టింగ్ లోనే జింకలు కనిపిస్తాయి, కానీ ఈసారి జింకలకి రెస్ట్రిక్ట్ చేశారు, ఫుడ్ పెట్టకూడదు అని చెప్పి. అక్కడ బోర్డులు పెట్టారనమాట. ఎప్పుడు తిరుమలకి వచ్చినా అందరూ కలిసి ఎక్కింది అయితే లేదు. ముందు వెళ్ళే వాళ్ళు ముందు, వెనక వెళ్ళే వాళ్ళు వెనక అనమాట. కరెక్ట్గా 2 o'clock అంతా 1050 స్టెప్స్ అయితే ఎక్కేసాము. స్టార్టింగ్లో తొందరగానే ఎక్కేసాము, కానీ తర్వాత లేట్ అయిపోయింది. ఇంక ఇక్కడ అందరూ స్నాక్స్ టైం అనమాట, రష్ తీసుకోవడానికి కూర్చున్నారు. మా చిన్ని మాత్రం రాగానే షాప్ దగ్గరికి పరిగెత్తింది. అక్కడ ఏదో చూసిందంట, అక్కడ కావాలని మా అత్తమ్మని తీసుకుని వెళ్ళిపోయింది అనమాట. అప్పటికే చెమటలు బాగా పట్టేసింది. అందరం కొంచెం ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయ్యాము. కొద్దిసేపు కూర్చొని
మళ్ళీ స్నాక్స్ తీసుకుని, అంటే స్నాక్స్ ఏం లేదు, ఓన్లీ జ్యూసెస్ మాత్రమే. ఇంకా మధ్యలోకి వచ్చేసరికి నాకు పులి గుర్తొచ్చింది అనమాట. ఎక్కడ ఉంటుందో అని కొంచెం భయంగానే ఉంది. చిన్నినైతే అస్సలు వదిలిపెట్టలేదు మేము. వాళ్ళ డాడీతో పాటన్నా మాతో పాటన్నా అలా వచ్చిందనమాట. ఇక్కడ బోర్డు కూడా ఉంది చూడండి. ఇలా వెళ్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. మేము డిగ్రీ ఎండింగ్ లో ఫ్రెండ్స్ తో పాటు తిరుమలకి వచ్చాము. నాతో పాటు వచ్చిన వాళ్ళెవరికి తిరుమల ఫస్ట్ టైం అనమాట. అందరికి నేను ఒక్కదాన్నే ఎక్కువ రెగ్యులర్ గా వచ్చాను. ఇంకా నేను వాళ్ళు తీసుకెళ్తాననే నమ్మకంతోనే తీసుకొచ్చాను. ఏమంటే 2083 మెట్టు గాలిగోపురం దగ్గర టోకెన్లు ఇచ్చేవాళ్ళు. ఆ టోకెన్స్ ని నరసింహస్వామి గుడికి కొద్దిగా ముందుగా వెరిఫికేషన్ చేసేవాళ్ళు. మేము ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు టోకెన్స్ తీసుకోకుండా వెరిఫికేషన్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ దాదాపు 3 కిలోమీటర్స్ వెనక్కి వచ్చి టోకెన్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాము. ఆ టోకెన్ వల్ల నేరుగా దివ్య దర్శనం క్యూలోకి ఎంటర్ అవ్వచ్చు. దివ్య దర్శనం అంటే నడిచి వచ్చే భక్తుల కోసం ఉన్న సపరేట్ క్యూ, లేకుంటే మిగతా వాళ్ళతో పాటు సర్వదర్శనం క్యూలోకి వెళ్లాల్సి వచ్చేది. సో మేము ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి సరదాగా మాట్లాడుకుంటూ టోకెన్ గురించి మర్చిపోయి ముందుకెళ్ళిపోయాం. ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకెళ్లేసరికి కాళ్ళ నొప్పులు డబుల్ అయిపోయి సరిగా ఎంజాయ్ చేయలేకపోయాం. అప్పుడు ఇంకా అందరం అప్పుడు నేరుగా దర్శనంకి వెళ్ళేసి దర్శనం చేసుకుని మళ్ళీ డైరెక్ట్ గా బస్సులో కిందకి దిగేసాం అనమాట. నిజానికి అదే అసలైన ఎంజాయ్మెంట్ అని తర్వాత అర్థమైంది. స్టార్టింగ్ కొన్ని స్టెప్స్ వరకు ఎనర్జీ ఉంటుంది కానీ ఆ తర్వాత నడవడానికి చాలా కష్టం అయిపోతుంది. 2500 స్టెప్స్ ఎక్కేసాము. ఇంకా 1050 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ కంటే కాలినడక దారి ఎక్కువ ఉంటుంది. దాదాపు ఒక 2 కిలోమీటర్ల వరకు బస్సు రోడ్ లాగా నడుచుకుని వెళ్ళాలి. మళ్ళీ మనకి జింకలు కనిపించాయి. ఈసారి చిన్ని దగ్గరికి వెళ్ళింది జింకలు చూడడానికి. ఇక్కడ వరకు అక్కడక్కడ వచ్చిన వాళ్ళు ఇక్కడంతా ఒక్కటయ్యారనమాట. సో దగ్గర అంజనాద్రి కొండ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి సగం భారం దిగిపోతుంది. అమ్మయ్య ముక్కాలు భాగం వచ్చేసాము అనిపించింది అనమాట. ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా టైం 4:10 అయింది. మామూలుగా అయితే 1 అవర్లో ఎక్కి దిగేసే వాళ్ళము. 1:30కి స్టార్ట్ అయితే 4:10కి ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి ఎక్కడ చూసినా పులి బోర్డులే పెట్టారనమాట. మేము లాస్ట్ టైం ఎప్పుడు వచ్చినా అక్కడ వెళ్ళి ఫొటోస్ తీసుకునే వాళ్ళము. అక్కడ వ్యూ చాలా బాగుండేది. కానీ ఇప్పుడు అదంతా క్లోజ్ చేసేసారు పులుల వల్ల. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ కిందనే రోడ్ క్రాస్ చేసేవాళ్ళం. ఇప్పుడు అవేం లేకుండా బ్రిడ్జ్ లాగా కట్టేశారనమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు. అక్కడ కింద కనిపించేదంతా బస్సులు వెళ్లే వాళ్ళ రోడ్ అనమాట. ఇంకా పైన మనకి కాలినడకన. ఇంతకుముందు అయితే దాంట్లోనే అక్కడే రోడ్ క్రాస్ చేసేవాళ్ళము. ఇంకా రోడ్ సైడ్ కూడా సరే ఇక్కడంతా అప్పుడు లేదు ఇలాగా. ఇప్పుడంతా రేకులు వేసి బాగా నీట్ గా చేసేసారు సైడ్ లో వెళ్ళడానికి. అదంతా లోయ అనమాట. అక్కడ కనిపించే రోడ్డు కొండపై నుండి బస్సులు కిందకు వచ్చే రోడ్డు అనమాట. పైకి వెళ్ళే రోడ్డు మోకాలమిట్ట గోపురం దగ్గర లింక్ అవుతుంది అనమాట. సో ఇదే మోకాలమిట్ట గోపురం. ఇక్కడ 2 రోడ్లు లింక్ అవుతుంది. మేము ఇక్కడికి వచ్చేసరికి 6 అయింది అనమాట ఈవినింగ్. ఇంకా ఇక్కడ కాసేపు రష్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. ఇక్కడ అందరూ మోకాలతో ఎక్కుతారు, మోకాలు మెట్లు. ఇంకా మేము కూడా మిన్నీతో చిన్నీతో మోకాలు ఒక 3 స్టెప్స్ అయినా ఎక్కిపించాలి మోకాల పైన అనుకున్నాను. కానీ వాళ్ళు మేము అక్కడ ఫోటో తీసుకుంటునేసరికి వాళ్ళందరూ వెళ్ళిపోయారనమాట. ఇంకా వెనకాల నేను ఒక్కదాన్ని మోకాలతో 9 స్టెప్స్లు మాత్రమే ఎక్కి మళ్ళీ నార్మల్గా వచ్చేసాను. చివరి మెట్టు దగ్గరలో కనిపిస్తుందంటే ఆ ఆనందమే వేరు. ఆ టైంలో అయితే ఎప్పుడు స్వామి చేరుకుంటాము చివరి దశకి అని అసలు ఫాస్ట్గా అప్పుడు మాత్రం కాళ్ళ నొప్పులు ఉన్నా సరే ఫాస్ట్గా వచ్చేస్తాం అనమాట. ఇంకా లాస్ట్కి పైకి వచ్చేసరికి టైం 6:30 అయింది. ఇంకా అందరూ వచ్చే వరకు ఉండి వచ్చిన తర్వాత కాసేపు రష్ తీసుకొని అక్కడే 7 అయిపోయింది టైము. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. దగ్గరలో ఒక రెస్టారెంట్కి వెళ్ళేసి లైట్గా తినేసి డైరెక్ట్గా ఇంకా కళ్యాణ కట్టకైతే వెళ్ళిపోయాము. మా బాబాయ్ ఇక్కడ ఎంప్లాయ్ కావడం వల్ల మాకు టోకన్స్ ఈజీగానే దొరికేసింది, అందరిలాగా క్యూలో లేకుండా. ఇంకా టోకన్స్ తీసుకుని అయితే వచ్చేసాము. ఇప్పుడు అసలు గుండె ఎందుకు కొడుతున్నానంటే నేను నిజానికి నాకు ఇది చాలా కష్టంగా ఉంది. కానీ మిన్నీ కోసం నేను గుండు కొడుతున్నాను. నార్మల్గా మన ఆచారం ప్రకారం తల్లులు బిడ్డకి 11 నెలల గుండు కొట్టినప్పుడు తల్లులు కూడా గుండు కొట్టేస్తారు. అది ఎప్పటి నుంచో ఉంది. కానీ నేనైతే కొట్టలేదు. అంటే ఇప్పుడు అయితే చాలా తక్కువ మంది పాటిస్తున్నారు. సో నేను కూడా మా చిన్నీకి 11 నెలల గుండు కొట్టినప్పుడు అయితే నేను కొట్టలేదన్నమాట. కానీ అప్పుడు అనుకోలేదు నేను సెకండ్ బేబీ కోసం కొడతానని, కళ్ళ కూడా అనుకోలేదు. ఏమైందంటే మిన్నీకి పుట్టినప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసింది. అసలు చాలా భయపడ్డాను నేనైతే. లిటరల్లీ మిడ్ నైట్ లేసి కూర్చొని ఏడ్చుకునేదాన్ని భయంతో, ఏమవుతుందో అని. అంతగా భయపడినప్పుడు నాకు అనిపించింది ఇంత పాప కంటే నాకు హెయిర్ అంత ఎక్కువ కాదని చెప్పి, అందువల్ల నేను పాప కోసం గుండు కొడతానని మొక్కున్నాను అనమాట. సో ఇప్పుడు పాపకు కొంచెం హెల్త్ సెట్ అయ్యింది కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఇచ్చిన మొక్కు చెల్లించుకోవాలి కదా. అసలే వడ్డీ కాసుల వాడు, వడ్డీతో సహా తీర్చుకుంటాడు.
అందుకోసమని నేను గుండు కొట్టడానికి రెడీ అయిపోయాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల చాలామంది నువ్వు గుండు కొట్టద్దు, యూట్యూబ్ వీడియోస్ బాగుండదు, వీడియోస్లో గుండుతో ఉంటే బాగుండదు, కొట్టద్దు అని నా మనసు డైవర్ట్ చేశారు. నాకు కూడా ఒక టైంలో అనిపించేసింది, వద్దులే గుండు, ఒక 10 years తర్వాత మొక్కు చెల్లించుకుందాం, అప్పుడు కొంచెం ఏజ్ అవుతుంది కదా, ఇలా చాలాసార్లు ఆలోచించాను. కానీ లాస్ట్కి ఫిక్స్ అయిపోయానమాట. ఎలాగో మొక్కున్నాము, గుండుతో యూట్యూబ్లో వీడియోస్ చేస్తే మీరు యాక్సెప్ట్ చేయరా, చేయకపోతే పోనీలే, నేను ఉన్నట్టు చేస్తాను అని ఫిక్స్ అయ్యాను. ఇంత దూరం వచ్చేసాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఎంత కొంచెం కాదు చాలా కష్టంగా అనిపించింది. అంత లాంగ్ హెయిర్ నుంచి పెంచుకున్న హెయిర్ అనమాట. అంటే లాస్ట్ 6th క్లాస్లో నేను గుండు కొట్టాను, అంటే 2009లో. మళ్ళీ ఇప్పుడు కొడుతున్నాను అనమాట. నాకు ఊహ తెలిసిన తర్వాత అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత లాంగ్ హెయిర్ మళ్ళీ నాకు ఎన్ని ఇయర్స్కి వస్తుందో అని ఒక బాధ, గుండుతో ఎలా వీడియోస్ చేయడం అని ఒక బాధ, గుండుతో అసలు ఎలా తిరగాలి. నేను నార్మల్గా అనుకున్నాను యూట్యూబ్ చేయకముందు, అంటే మిన్నీకి మొక్కున్నప్పుడు యూట్యూబ్ లేదు కదా, అప్పుడు అనుకున్నాను గుండు కొట్టిన ఒక 1 year వరకు మొబైల్ వాట్సాప్ స్టేటస్ కూడా దూరంగా ఉండాలి, ఎవరికి కనిపించకూడదు, అలా అనుకున్నాను. కానీ ఇప్పుడు డైరెక్ట్గా యూట్యూబ్లో అందరికీ ఫేస్ చూపించాలని కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ తప్పదు, పాప కోసం ఏదైనా చేయగలను అనిపించింది, అందుకే అనమాట. ఇంకా మిన్నీతో పాటు మిన్నీకి గుండు కొట్టినప్పుడు వాళ్ళ మేనమామ ఒడిలో పెట్టాలి. కానీ ఇక్కడ అన్నయ్యకి మొన్ననే మ్యారేజ్ అవడం వల్ల 1 month లీవ్ తీసుకోవడం వల్ల మళ్ళీ వెంటనే లీవ్ దొరకలేదు. సో వాళ్ళ తాత ఒడిలో కూర్చొని పెట్టి అయితే గుండు కొట్టిస్తున్నాము. ఇంకా మిన్నీకి, చిన్నికి, అత్తమ్మ, మామ, మా ఆయన మొత్తం 6 గుండ్లు అనమాట. అందరూ గుండు కొట్టేసే వరకు నేను వెయిట్ చేశాను, వాళ్ళందరూ కొట్టేసే వరకు. అంతవరకు నేను సైలెంట్గా ఉన్నాను, కొంచెం అటు ఇటు తిరుగుతూ. చివరికి నా టైం ఎంతైనా కష్టంగా ఉంటుంది కదా ఇంత లాంగ్ హెయిర్ వదులుకోవాలి. ఇంకా దర్శనంకి అలా తిరుగుతూ కొంచెం టైం వేస్ట్ చేశాను. తొందరగా వెళ్ళి గుండు కొట్టుకుంటారా, ఇంకా దర్శనంకి వెళ్దామని చెప్పి. సో ఇది నా హెయిర్తో తీసుకున్న లాస్ట్ ఫోటో అనమాట. మెమొరీగా ఉంటుందని ఇలా తీసుకున్నాను. కొంచెం కష్టంగా ఉన్నా తప్పదు పాప కోసం. ఇంకా ఫైనల్లీ ఆ వీడియో క్లిప్ వచ్చేసింది, మీరే చూడండి. నేను ఆ అంకుల్ని అడిగాను, ఇంత హెయిర్ మీరు ఏం చేస్తారని చెప్పి. వాళ్ళు ఏమన్నారంటే అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారంట లాంగ్ హెయిర్ని మాత్రము, షార్ట్ హెయిర్ మాత్రం ఇక్కడే యూజ్ చేస్తారంట. సో నా హెయిర్ ఏ కంట్రీకి వెళ్తుందో తెలియదు. మరి అక్కడ వాళ్ళు వీడియో తీయొద్దు అంటే మా ఆయన ఆపేశారు, నేను కూడా ఆపేశాను, కొద్దిగా తీసుకుని. ఇంకా అందరం స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అప్పుడు టైం 12 అయిందనమాట. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. నేను ఎన్ని టైమ్స్ తిరుమలకి వచ్చినా ఇంత లైట్గా దర్శనం అయితే ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు నైట్ 12 అయింది కదా, కరెక్ట్గా మార్నింగ్ అంతా దర్శనం అయిపోతుంది. మార్నింగ్ ఒక వెహికల్ మాట్లాడుకొని మొత్తం తిరుమలలో చూసే ప్లేసెస్ అన్ని చూసేసి ఈవినింగ్కి ఇంటికి వెళ్దామని ప్లాన్ చేసాం. కానీ ఇక్కడ రష్ చూడండి ఎంత దూరం ఉన్నారో. మేము సర్వదర్శనంకి వెళ్ళాము. ముందైతే టోకన్స్ ఇచ్చేవాళ్ళు కాబట్టి సర్వదర్శనం, దివ్య దర్శనం అని 2 క్యూలు ఉండేవి. ఇప్పుడు మొత్తం ఒకటే చేశారు. ఇంకా మేము కరెక్ట్గా క్యూలోకి ఎంటర్ అయినప్పటికీ 1 అయింది అనమాట. అసలు ఎప్పుడు లేదు ఇలాగా. 1 o'clockకి క్యూలోకి ఎంటర్ అయితే 2 o'clockకి కంపార్ట్మెంట్లోకి పంపించేశారు. సరే తొందరగా వదిలేస్తారేమో అనుకుంటే అక్కడ వెళ్ళి పడుకొని మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే అక్కడ లోపల ఒక టీవీలో వేస్తారు కదా నోటీసు. సో అక్కడ ఏముందంటే ఈవినింగ్ 6:45కి బయట వదులుతాము, మీరు ఎవరైనా బయట వెళ్ళాలనుకుంటే ఒక 5th కంపార్ట్మెంట్ దగ్గర దారి ఉంది, అక్కడ వెళ్ళి మళ్ళీ 2 hours ముందు లోపలికి వచ్చేయచ్చు అని పెట్టారనమాట. దాన్ని చూసి ఇంకా మొత్తం ప్లాన్ అంతా స్పాయిల్ అయిపోయింది అనుకున్నాము. కానీ ఎలాగో 12 o'clock అంతా వదిలేశారు, ఆఫ్టర్నూన్ 12. ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ మొత్తం లగేజ్లు అంతా తీసుకునేస్తారు, ఇంకా మొబైల్ అలో లేదనమాట. ఇక్కడ ఇంకా ఇది అయిపోయిన తర్వాత కంపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ 12 o'clock వదిలారు. మేము దర్శనం చేసుకుని బయట వచ్చేసరికి 2 అయిందనమాట టైము. ఇక్కడే లగేజ్లో అన్ని మొబైల్స్ కూడా బ్యాగ్లోనే ప్యాక్ చేసి అక్కడ ఇచ్చేసి కంపార్ట్మెంట్లోకి అయితే వెళ్ళి ఇంకా దర్శనంకి వెళ్ళినప్పుడు తులాభారం వేస్తారు కదా, అక్కడ ఏం జరిగిందంటే మీకు చెప్తానన్నాను కదా చేంజ్ ఎంత ఉండింది అండ్ నోట్లు ఎంత ఉందనేసి. మొత్తం కాయిన్స్ వచ్చేసి ముందు మేము 5 rupee కాయిన్స్ అయితే సపరేట్ చేసేసాము. సపరేట్ చేసి అందరికీ వేసుకుంటూ వచ్చిన తర్వాత మిగిలిన కాయిన్స్ మాత్రమే మేము తులాభారం దగ్గర ఇచ్చాము. తులాభారం దగ్గర వెయిట్ వేస్తే కాయిన్స్ వచ్చి 3.2 కదా, అంశు వెయిట్ 3.6 ఉంది. 400 grams మేము వడ్డీ కింద అనుకొని మొత్తం కాయిన్స్ అయితే హుండీలో వేసేసాము. ఆ మిగిలిన నోట్లో 2000 చిల్లర ఉండింది, దాన్ని మొత్తం మేము ఖర్చులకు వాడాము. కరెక్ట్ గా 12కి కంపార్ట్మెంట్ నుండి వదిలితే 2 కంతా దర్శనం అయిపోయింది. 2 o'clock బయట. ఒక మెమరబుల్ ఏంటంటే మాది టీటీడీ కాలేజ్ అవడం వల్ల ఒక రోజు కాలేజ్ తరపున స్కౌట్కి వెళ్ళాము. అక్కడ నాకు విఐపి దర్శనం డ్యూటీ వేశారు, అది కూడా లోపల దేవుడికి జస్ట్ 4 feet 4 hours దేవుడి ముందు నిలబడి అలా చూస్తూ ఉండిపోయాను. ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. మెమరబుల్ డే. లైఫ్ లో అదృష్టం అంటే ఆ రోజే. దేవుడిని అంత దగ్గర నుంచి చూడాలంటే అదృష్టం ఉండాలి. నిజంగా అదృష్టం నాకు ఎందుకు దక్కిందో నాకు తర్వాత అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బయట వచ్చిన తర్వాత డైరెక్ట్ వెంగమాంబకి వెళ్ళి భోజనం చేసి, ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా వెంగమాంబలో భోజనం మాత్రం అస్సలు మిస్ అవ్వము, దేవుడి ప్రసాదం కాబట్టి. డైరెక్ట్ గా అక్కడ
అక్కడికి వెళ్ళడం వల్ల మొబైల్ తీసుకోవడం కుదరలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లగేజ్లన్నీ తీసుకొని వచ్చి ఇంకా నార్మల్ గా షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. ఇంకా మేము ప్లాన్ చేసుకున్నదంతా స్పాయిల్ అయిపోయింది. తిరుమల మొత్తం ఒక రౌండ్ వేద్దాము, చాలా ప్లేసులు చూడాలి, అవన్నీ చూడాలనుకున్నాం కానీ కుదరలేదు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది అని చెప్పి ఇంటికి వచ్చేసాము. అప్పటికే టైం 5 అయింది. ఇంకా నార్మల్ గా షాపింగ్ అంతా చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం అనమాట. చెన్నీకి షాపింగ్ దగ్గర తీసుకెళ్లేసరికి ఏది చూసినా కావాలనిపిస్తుంది, ఏది తీసుకున్నా మళ్ళీ వద్దనిపిస్తుంది, వేరేది కావాలంటుంది. అసలు 1 అవర్ చిన్నితోనే సరిపోయింది. నేనేమి తీసుకోలేదు ఈసారి సరిగా అసలు. ఇంకా చాముని దీక్షని మీరిద్దరు తీసుకోండి అని చెప్పి నేను మా ఆయన చిన్నిని తీసుకొని బొమ్మల దగ్గరికి వెళ్ళాము. ఎన్ని బొమ్మలు చూసినా అది కావాలి ఇది కావాలంటుంది కానీ ఏది ఒక్కటి చెప్పదు. ఇంకా లాస్ట్కి ఫైనల్గా మాకు నచ్చింది ఒకటి, చిన్నికి నచ్చింది ఒకటి తీసుకొని అయితే ఇంకా దాంతోపాటు నేను కామన్గా బ్యాంగిల్స్ ఎక్కడికి వెళ్ళినా మిస్ అవ్వను కదా, సో బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో తిరుమల షాపింగ్ వీడియోని పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా షాపింగ్ అంతా అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ దిగేటప్పుడు అత్తమ్మ వాళ్ళని పిల్లలతో పాటు బస్సుకి పంపించేసి మేము నడిచి వెళ్దామని అనుకున్నాము. కానీ చాలా లేట్ అయిపోయింది. ఇంకా బస్సెస్ నడిచి వెళ్ళడానికి మెట్ల దగ్గర క్లోజ్ చేస్తారని చెప్పి చాలా లేట్ అయిపోయింది అనేసి అందరం బస్ ఎక్కేసామన్నమాట. 6:30కి బస్ ఎక్కాము. ఇంటికి వెళ్ళేసరికి 10 o'clock అయిపోయింది. ఇంకా ఏమేమి షాపింగ్ చేసామనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అంతవరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్.